Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ రీసెంట్లీ ఏంటంటే 40 ప్రాపర్టీస్ ఒకే దగ్గర అని చెప్పేసి మీకైతే చెప్పాము. అందరూ అడుగుతున్నారు ఈ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి అని చెప్పేసి. సో మేము ఏం చేసినామంటే ఈ ప్రాపర్టీస్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని 1 by 1 ప్రాపర్టీస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినామండి. దాంట్లో ఇది ఫస్ట్ ప్రాపర్టీ అన్నమాట. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? LR ఎన్క్లూవ్ అండి. మంచి HMDA లేఅవుట్ అనమాట. ఇది వచ్చేసి మనకు MBSR కాలేజ్ పక్కకి ఉంటుందన్నమాట. చూస్తున్నా కదా ఆ కనిపించే బ్యాక్ సైడే మనకు MBSR కాలేజ్ అయితే ఉందన్నమాట. చుట్టూ మంచి హౌజెస్ ఉన్నాయండి. ఇక్కడ చాలా హౌజెస్కి అయితే సేల్కి ఉన్నాయి. మంచిగా డూప్లెక్స్ హౌజెస్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈరోజు మనము ఫస్ట్ ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి మనకు G+2 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఉందండి. ఇక ప్రాపర్టీ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 30 x 45 అనమాట. ఇది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందు మనకు 40 ఫీట్ రోడ్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా 40 ఫీట్ రోడ్ ఉందండి. చాలా మంచి లొకేషన్లో ఉందన్నమాట ఇది వచ్చేసి. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ 1 by 1 అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ఫస్ట్ ఎంటర్ అయ్యే గేట్ ఏదైతే ఉందో 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. గేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్. ఇంకోటి ఏంటంటే దీనికి పవర్ సప్లై చూస్తారు కదండి, ఇది అండర్ గ్రౌండ్ పవర్ సప్లై అన్నమాట. ఈ విధంగా వెంచర్ మొత్తం అదే విధంగా ప్లాన్ చేశారు లేటెస్ట్గా. చాలా మంచి కాలనీలో అయితే ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదామండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే మనకు పార్కింగ్ ఉంది. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా ఈజీగా 3 కార్స్ పార్క్ చేసుకునే విధంగా అయితే దీన్ని మనకు డిజైన్ చేశారనమాట. కింద కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక పిల్లర్స్ కూడా చూస్తున్నారు కదండి, మంచి డిజైన్స్ అయితే చేయించడం జరిగిందనమాట. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు నాదర్గోల్లో ఉందండి. MBSR కాలేజ్కి ఆనుకునే ఉంటుందన్నమాట. ఇక దీనికి వాటర్ విషయానికి వస్తే మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 అయితే ఉన్నాయన్నమాట. వాస్తు ప్రకారం ఇక్కడ బోర్ వేసినారండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు సంప్ ఉంది. చూస్తున్నారు కదా 5000 లీటర్స్ గల సంప్ కూడా ఉందన్నమాట. ఇక మనకు పైకి వెళ్ళడానికి బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు అనమాట. బిల్డింగ్ చుట్టూ మనకు ఒక 3 ఫీట్ గల్లీ కూడా పెట్టినారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఇది వచ్చేసి రెంటర్ పర్పస్ సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు డోర్స్ ఏవైతున్నాయో ఇవి ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారండి. హ్యాండిల్స్ వచ్చేసి మంచి బ్రాస్తో తీసుకున్నారు. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ దీనికి 6,000 to 8,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు అనుకుంటారు ఎందుకు అంత రెంట్స్ వస్తాయని చెప్పేసి. పక్కకే MBSR కాలేజ్ ఉంది కదండి. సో ఇక్కడ ఉండే వాళ్ళు అంటే స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ అంటే ఈ ఏరియాలో టూలెట్ బోర్డ్ పెడితే ఆలస్యం ఆక్యుపై అయిపోద్ది అనమాట. డిమాండింగ్ ఉన్న ఏరియా అన్నమాట. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. పైన మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అనమాట. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా మనకు 4 by 4 UPVC విండోస్ తీసుకున్నారండి. ఒకసారి విండో ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు. చుట్టూ కూడా మనకి ఏంటంటే ఫోటో ఫ్రేమింగ్ అంటే గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ అయితే చేపిస్తున్నారనమాట. అదేవిధంగా ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ కూడా ఇచ్చినారు. కింద షెల్ఫ్స్ ఇచ్చినారు. మంచిగా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి సపరేట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక మనకు హాల్ పక్కకి ఒక చిన్న కిచెన్ అయితే తీసుకున్నారు. L షేప్ కిచెన్ తీసుకున్నారండి. మంచిగా చూస్తున్నారు కదా 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేస్తారు. దీంట్లో ఒక విండో ఇచ్చినారు. ప్లాట్ఫామ్ గ్రానైట్తో తీసుకున్నారు. షెల్ఫ్స్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా పైన మనకి ఎగ్జాస్ట్ ప్లస్ ఇవన్నీ టైల్స్ అన్నీ తీసుకున్నారండి. సింక్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. కిచెన్ పక్కకే ఒక పూజ గది కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి పూజ గది అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా రెంటర్ కోసం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. దీంట్లో ఒక విండో ఇచ్చినారు, టైల్స్ ఇచ్చినారు, ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు అనమాట. నెక్స్ట్ మీకు బెడ్రూమ్ చూపిస్తానండి. మనం బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్లో కూడా పై వరకు 10 ఫీట్స్ వరకు టైల్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా గ్రీజర్ పాయింట్ కానీ విండో కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారనమాట. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. కింద టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. దీంట్లో కూడా మనకు 4 by 4 విండో అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్. పెయింటింగ్ విషయానికి వస్తే మంచి స్కై బ్లూ కలర్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారండి. చాలా మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. పైన మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా లో రూఫ్ ఇచ్చినారు. అదేవిధంగా చూస్తున్నారు కదా
మంచి డోర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ డోర్సే వీరు వాడినారనమాట. ఈవెన్ లాక్ సిస్టమ్ కూడా చూస్తున్నారు కదా, యూరోపా లాక్ సిస్టమ్ అయితే వీళ్ళైతే యూజ్ చేసినారనమాట. ఇది వచ్చేసి రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. 6 to 8,000 రెంట్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి ఓనరే మనకు చెప్పినాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ కోసం 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు బ్యాక్ సైడ్ నుండి స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కూడా మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. ఇక రైలింగ్ విషయానికి వస్తే మంచి స్టెయిన్లెస్ స్టీల్తోని రైలింగ్ తీసుకున్నారు, జిందాల్ స్టీల్ అన్నమాట. మనం ఇప్పుడు బాల్కనీలోకి వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఇదనమాట. కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం చూస్తున్నారు కదా, సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నారు. చాలా గ్రాండ్గా తీసుకున్నారండి. దీన్ని కూడా ఏదైతే వుడ్ చుట్టూ యూజ్ చేసినారో ఇది కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే యూజ్ చేసినారంట. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక 4 feet గల్లీ తీసుకున్నారండి. ఇటు నుంచి వెళ్తే మనం ముందుకు బాల్కనీ కూడా వెళ్తుందన్నమాట. ఆ విధంగా అయితే తీసుకున్నారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫాల్ సీలింగ్ పైన PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకి ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. మంచి డిజైన్స్ అయితే చేపిస్తున్నారు అనమాట. ఒకసారి లోపలికి ఎంటర్ గానే హాల్ అనమాట. హాల్ ఎంటర్గానే మనకు ఫస్ట్ కనిపించేది టీవీ యూనిట్. ఇక్కడ మనము టీవీ పెట్టుకోవచ్చు అనమాట. టీవీ యూనిట్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాదు అనుకుంటే ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవచ్చు అనమాట. మన ఇష్టం ఆప్షన్ అయితే ఇచ్చినారనమాట. ఇక విండోస్ విషయానికి వస్తే ఇది 6x4 పెద్ద విండోస్ తీసుకున్నారండి. ఇవి కూడా UPVC విండోస్. చుట్టూ మనకు ఫోటో ఫ్రేమింగ్ కూడా ఇచ్చినారు. అదేవిధంగా పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఇక వాస్తు ప్రకారం ఇక్కడ మనకు డోర్ కూడా ఇచ్చినారు. నార్త్ సైడ్ డోర్ అనమాట. డోర్ తీస్తే మనము ఇటు నుంచి ఇటు మనం బయటకు వెళ్ళిపోయేటట్టు డోర్స్ తీసుకున్నాం. ఈ డోర్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేసినారు అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఈవెన్ మనకు స్విచ్ బోర్డ్స్ కూడా తీసుకుంటే కంప్లీట్ గోల్డ్ మెడల్ అయితే తీసుకున్నారండి లేటెస్ట్గా. ఇక్కడ చూస్తే మీకు తెలిసిన లిగ్రాండ్ బ్రాండ్ అయితే యూజ్ చేసిన అనమాట. బోర్డ్స్ కూడా చాలా మంచిగా ఉందండి. ఇది వచ్చేసి హాల్ అయితే కంప్లీట్గా తెలుసుకున్నాం కదా. పక్కకు డైనింగ్ ఏరియా ఇచ్చినారు. డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్ ఉందండి. ఈజీ ఒక 10 members కూర్చునే విధంగా అయితే ఉందన్నమాట. అంత పెద్ద డైనింగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. దీంట్లో కూడా విండో 4x4 UPVC విండో తీసుకున్నారు. ఇక పక్కకే మనకు ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా యూ షేప్ తీసుకున్నారండి. దీంట్లో కూడా కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. మంచి ఒక విండో తీసుకున్నారు. చుట్టూ టైల్స్ పెట్టినారు. అదేవిధంగా ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారు. ఎందుకంటే కిచెన్లో కొన్ని సామాన్లు ఉంటే వాడుకొని లో రూఫ్కి ఇచ్చినారు. ఇక లేడీస్కి ఇష్టమైన పూజ గది చూడండి. కంప్లీట్ గ్లాసెస్తో తీసుకున్నారండి. దీని కూడా ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో గ్రానైట్తో తీసుకున్నారు. ఇట్లా ఓపెన్ చేస్తే మంచిగా పూజ గది, ఒక ఫ్యామిలీ కూర్చొని చేసుకునే విధంగా, పూజ చేసుకునే విధంగా ఒక పూజ గది ఇచ్చినారండి. దీంట్లో కూడా మంచి విండో కానీ ఎవ్రీథింగ్ అయితే అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఈ డోర్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయండి. ఒకసారి మీరు చూడండి. కంప్లీట్ గ్లాస్ డోర్స్ అన్నమాట. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. చాలా మంచి అయితే తీసుకున్నారనమాట. నెక్స్ట్ మనకు డైనింగ్ పక్కకే ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇది వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను ఇస్తాను, మీరు చూడండి. మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ది కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారండి. 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. పై వరకు టైల్స్ తీసుకున్నారు. ఒక విండో, అదేవిధంగా గ్రీజర్ పాయింట్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ఇక మనకి ఏవైతే డోర్స్ ఉన్నాయో డోర్స్ కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ డోర్స్ యూజ్ చేసినారు అనమాట. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేయమండి. చాలా స్పేషియస్గా ఉంది. దీంట్లో ఈజీగా మంచి కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుందన్నమాట. అంత పెద్ద బెడ్రూమ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ ఇక్కడ బీరో ప్రొవిజన్ ఇచ్చినారు. అదేవిధంగా షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ మనం కబోర్డ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అంత బాగుంది. ఇక విండోస్ విషయానికి వస్తే ఇది 5x5 అండి. 5x5 విండో తీసుకున్నారు. ఇవి కూడా ఓపెన్ చేస్తే ఏంటంటే మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది మనకు. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఇక మనం నెక్స్ట్ వాష్రూమ్లోకి వెళ్దాం. ఇది వాష్రూమ్ అనమాట. దీంట్లో కూడా 10 feet వరకు మంచి టైల్స్ తీసుకున్నారండి. మంచి దీంట్లో కూడా విండో కానీ గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్, షవర్ పాయింట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ ఇచ్చినారు. అదేవిధంగా దీనికి లో రూఫ్ కూడా ఇచ్చినారు. ఒకసారి చూడండి, లో రూఫ్ కూడా ఉందన్నమాట. ప్రతి రూమ్కు ఈ విధంగా లాక్ సిస్టమ్ అయితే ఇచ్చినారు. లాక్స్ కూడా మంచి బ్రాండెడ్ తీసుకున్నానండి. యూరోపా అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. అదేవిధంగా దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పెయింటింగ్స్ మంచిగా తీసుకున్నారు. 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనము బాల్కనీకి వెళ్ళొచ్చు అనమాట. చూపిస్తాను మీకు ఒకసారి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బాల్కనీకి రావచ్చు. ఇది బాల్కనీ అనమాట. చూస్తున్నారు కదండి, మంచి కాలనీలో ఉంది. కాలనీ చూడండి ఒకసారి.
కాలనీ వచ్చేసి ఎల్ఆర్ ఎన్క్లూవ్ అండి. ఇది వచ్చేసి ఎంవిఎస్ఆర్ కాలేజ్ పక్కకే ఉంటుందన్నమాట. మంచి లొకేషన్లో ఉందండి. చాలా హౌసెస్ అండి. ఈ హౌసెసే కాదండి, ఇలాంటి హౌసెస్ ఈ ఏరియాలో ఒక 20 వరకు అయితే ఈజీగా ఉంటాయి అన్నమాట. సో మీకు ఈ ప్రాపర్టీ కూడా ఇంకో ప్రాపర్టీ చూసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ డీటెయిల్స్ అయితే నేను క్లియర్ డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్లో చూసేసి లొకేషన్కి వచ్చేయండి. ఇలాంటి హౌసెస్ను మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా, సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ కూడా మనకు సింగిల్ బెడ్రూమ్ అవుతుందన్నమాట. ఈ ఏరియాలో రెంట్స్ అయితే చాలా మంచిగా వస్తాయండి. మెయిన్ ఏంటంటే పక్కకే మనకి ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఉండడం మన ప్లస్ పాయింట్ అనమాట. ఈ వెంచర్ కూడా మ్యాక్స్ ఏంటంటే ప్రొఫెసర్స్, టీచర్స్ అలాంటి వాళ్ళే ఉన్నారన్నమాట. ఇప్పుడు మన స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా తీసుకున్నారండి. ఇప్పుడు మనము పైకి అయితే రావడం జరిగిందనమాట. పైకి వచ్చాము. ఇది కూడా చూస్తున్నాం కదా, ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే తీసుకున్నారండి. ఇండియన్ టేక్తో మంచిగా డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నా కదా, పైన రెంటర్స్ కోసం ఒక వాష్ ఏరియా అయితే ఇచ్చినారండి. ఇక్కడ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకు ఈ విధంగా ఒక 4 ఫీట్ గల్లీ తీసుకున్నాం. ముందుకు వెళ్తే బాల్కనీ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఎంటర్ అయినాం. ఇది హాల్లో కూడా టైల్స్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవచ్చు అనమాట. టీవీ పెట్టుకోవచ్చు. ఆ విధంగా షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. పక్కకి కిచెన్ ఇచ్చినారు. ఎల్ షేప్ కిచెన్ చాలా స్పేషియస్గా ఉందండి. రెంటర్స్ అని కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని మంచిగా ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇటు కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు. అదేవిధంగా పూజ గది కూడా ఇచ్చినారండి. దీనికి చూస్తున్నారు కదా, పూజ గది కూడా ఉందన్నమాట. సో మీకు డీటెయిల్స్ కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ ఇలాంటివన్నీ మీకు వస్తుంటాయి. ఇది వచ్చేసి బెడ్రూమ్లో కూడా షెల్ఫ్స్, మధ్యలో బీరో ప్రొవిజన్, మళ్ళీ షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇక్కడ చూస్తే మంచిగా విండో కూడా తీసుకోవడం జరిగిందండి. 4x4 యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమింగ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. ప్రతి రూమ్లో బెడ్రూమ్స్కి ఇలా లాక్ సిస్టమ్ కూడా తీసుకున్నారు అనమాట. ఒకసారి మళ్ళీ ఏంటంటే దీని గురించి బాల్కనీలో కూడా వెళ్ళొచ్చు. అది మీకు క్లియర్ చూపిస్తాను. ఇలా ఓపెన్ చేస్తే బాల్కనీలోకి రావచ్చు. ఇది వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. మంచి వ్యూ కనిపిస్తుంది చూడండి. అక్కడ రైట్ సైడ్ అది కనిపించేది మనకు ఎంవిఎస్ఆర్ కాలేజీ అన్నమాట. కాలేజ్కి ఆనుకునే ఉన్న వెంచర్ అన్నమాట. ఇది ఎల్ఆర్ ఎన్క్లూవ్ అన్నమాట. చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఒక్కసారి మనం ఇంకా పైకి వెళ్దాం. పైకి వెళ్తే సిటీ కూడా ఎలా ఉంటుంది ఏంటని చెప్పి క్లియర్ అయితే కనిపిస్తుంది అనమాట. మనకు పైకి వెళ్ళడానికి కూడా మంచి ఐరన్తోని రౌండ్ స్టెప్స్ అయితే తీసుకున్నారండి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పైన కూడా ఎలా ఉందని చెప్పిన తర్వాత మీకు ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే చెప్తానండి. ఇది వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. G+2 పర్మిషన్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ఇది బడంపేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చామండి. టెర్రస్ మీద కూడా కంప్లీట్ కింద మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేసేసారు. ఆల్రెడీ కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఉంది. ట్యాంక్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నాయి కదా, మంచి ట్యాంక్స్ కూడా ఉన్నాయి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి. ఇప్పుడు ఎంవిఎస్ఆర్ కాలేజ్ మీకు క్లియర్గా అనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, మనకు కనిపించేది ఆ ముందుదే ఎంవిఎస్ఆర్ కాలేజ్ అన్నమాట. కాలనీ అయితే చాలా బాగుంది. ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. చాలా మంచి కాలనీలో ఉంది. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకు చెప్తాను. ఇది వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్, 30x45 డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందు మనకు 40 ఫీట్ రోడ్ ఉంది. ఇది నాదర్గోల్లో ఉందన్నమాట. బడంపేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని మరి ప్రైస్ ఏంటి అనుకుంటున్నారా? ప్రైస్ వచ్చేసి 1,45 lakhs అయితే చెప్తున్నారండి. ఇదేంటంటే ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అవుతే మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఇంకెందుకండి ఆలస్యం, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ. ఈ ప్రాపర్టీ కాకుండా నియర్ బై చాలా ప్రాపర్టీస్, ఒక 30 to 40 ప్రాపర్టీస్ ఈ ఏరియాలో సేల్కి అయితే ఉన్నాయన్నమాట. సో విజిట్ చేయండి. విజిట్ చేసి ఈ లొకేషన్ మొత్తం చూడండి. చూసి మీకు ఏ ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, ఆ ప్రాపర్టీ కూడా మీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్స్ ఉన్నాయి, G+1 ఉన్నాయి. ఎలాంటి ప్రాపర్టీ అంటే అలాంటి ప్రాపర్టీ మీరు ఇక్కడికి వస్తే మీకు దొరుకుతుందన్నమాట. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చెప్పొచ్చు అండి. ఎందుకంటే 1 CR నుంచి స్టార్ట్ అయిపోయి మనకు 2.5 CR వరకు అయితే మనకు ఉంది. కొన్ని దీంట్లో ఫర్నిష్డ్ కూడా ఉన్నాయి, సెమీ ఫర్నిష్డ్ ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లొకేషన్ విజిట్ చేయండి, ఈ ప్రాపర్టీని చూడండి. అదేవిధంగా పక్కకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి కూడా మనం షార్ట్లీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.